రావట్లేదు ఇంకా రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ద డే టూ కాదు వ్లాగ్ టూ. సో మేమైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు వ్లాగ్లో చూసుకుంటారు, లాస్ట్ వ్లాగ్లో సేమ్ అదే స్కూల్కి అయితే మళ్ళీ వచ్చాం. ఎలా హర్ష? అవి వద్దులే, ఇంకా అది వదిలేసి జ్ఞాపకాలు అది ఇది అన్నామంటే స్కూల్ స్టోరీ చెప్పేసి సరిపోయిద్దిలే. కానీ సో ఇప్పుడైతే మా బోరు కొడుతుంది. టీ తాగడానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ కలుద్దాం, అక్కడ మాట్లాడుకుందాం. సో మేమైతే బాలంటీకి అయితే వచ్చాం. హర్షాలు ఇంటికి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వచ్చాం. మరి మీకు వాయిస్ అయితే వినపడకపోవచ్చు, వినిపించవచ్చు, నాకైతే తెలియదు. మేమైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను, నాకే సంబంధం లేదు. హర్ష సో టీ తాగిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. వేడి కాఫీ. టైం ఎంత అయింది హర్ష? 11 అవుతుందా? 11 అవుతున్నట్టుంది. మేము 11కి అయితే కాఫీ తాగుతాం. సారీ గైస్, అది కాఫీ కాదంట, బాదం టీ అంట. నేను కాఫీ చెప్తే బాదం టీ చెప్పాడు. ఓకే, అది కూడా హర్ష అయితే వస్తున్నాడు. నమస్తే వద్దులే, మనోళ్ళు చూస్తున్నాం లాగంతా. 2 hours later. సో మేము మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే అక్కడ బ్లాగ్స్ చేయడానికి అయితే కుదరలేదు, ఎక్కువ మంది ఉన్నారు. మేము అసలు ఇంట్రోవర్టారా? నువ్వు ఇంట్రోవర్ట్, నువ్వు అమ్మాయిని వేసుకొని తిరుగుతావు, నువ్వు ఇంట్రోవర్ట్. వాడు మెసేజ్ పెడుతున్నాడు. లాస్ట్ బ్లాగ్లో లేదురా, స్నాప్లు సౌండ్లు వచ్చినాయి, నేను ఎడిటింగ్లో చూసుకున్నా. ఇక మన వాళ్ళు గమనించలేదు, తెలియదు నాకైతే. రేపు భోగి కదా, ఏమైంది? వీడేదో చేసాడు చూడండి. వావ్ హర్ష, ఏం చేస్తావు హర్ష ఇప్పుడు దాన్ని? అరే నా బండి మీద వెళ్ళిపోయిందా? సో ఇదే మన సింహం, బుడ్డి సింహం. మేమైతే తగదిరితో బండి మీద. నేను రేపు ఆగు, వాళ్ళు చెప్పలే ఇంకా మ్యాటర్. సో మేము వచ్చేటప్పుడు ఏమనుకున్నాం అంటే భోగి మర్చిపోయి రేపు భోగి, రేపు మార్నింగ్ క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకున్నాం. సో అందరికైతే కాల్స్ చేసి అడుగుదాం ఫ్రీ ఉన్నారు లేదు. ఫ్రీ ఉంటే సేమ్ యాజ్ టీస్ మళ్ళీ స్కూల్ దగ్గరే వేద్దాం. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఫస్ట్ మన లవర్ బైక్ చేద్దాం, మీకు పరిచయం లవర్ బైక్. సో లెట్స్ సీ. Hello. Yeah, is it a good time to speak to you now? హలో, చెప్పు. ఎక్కడున్నావు అన్నా? మంగళగిరి అన్నా. ఏం చేస్తున్నావు మంగళగిరిలో? ఏం చేయట్లా, మామూలు దోసపోయి. సరే కానీ రేపు భోగి స్కూల్ దగ్గర క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకుంటున్నాం, ఏమంటావు? నేను ఉంటానా లేదా చెప్పలేను. అంటే అపాయింట్మెంట్ దొరకదు అంటావు అనేది? అంతే అనుకుంటా. ఇంకో విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు మొత్తం రికార్డ్ చేస్తున్నా బ్లాగ్ లో పెట్టడానికి. నేను ఫస్ట్ ఇంటి దగ్గర బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, తర్వాత హర్ష గారిని పికప్ చేసుకొని స్కూల్ దగ్గరికి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేశాను. నీకు ఫోన్ చేశాను, అదే ఫస్ట్ టీకి వెళ్ళి వచ్చాం. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ చూసారు బ్లాగులు. టీకి వెళ్ళి వచ్చి ఉన్నాం, ఏం చేయాలి అర్థం కాల. అందులో చంద్రగడ్డ ఫోన్ చేసి అదే మెసేజ్ పెట్టాలి, రేపు భోగి ఏంటి మరి అన్నాడు. సరే మనం అందరికి గ్యాదర్ చేస్తా అన్నా. సరే ఫస్ట్ ఎవడో ఫోన్ చేద్దాం అంటున్నాడు. మా బ్లాగులు అందరికి ఎవరు ఇష్టం బాగా? లవర్ బాయ్ అంటే నువ్వే కదా, నువ్వు అంటే బాగా ఇష్టం అంట వాళ్ళకి. సరే బాయ్. ఓకే బాయ్. సో ఇప్పుడైతే మీరు చూసుంటారు, మన గణేష్కి అయితే ఫోన్ చేసాం. వాడేమో ఏమన్నాడు? కుదరదంట, అపాయింట్మెంట్ లేవంట, మాకు అపాయింట్మెంట్ ఇవ్వనన్నాడు. మీకోసం అని చెప్పా, మా ఫ్రెండ్స్ కోసం బ్లాగ్ చేస్తున్నాం, మీకోసం అని చెప్పిన వాడు వినలేదు. సో నెక్స్ట్ అయితే మీకు ఇంతవరకు పరిచయం చేయని వ్యక్తికి అయితే ఫోన్ చేయబోతున్నాను. మీరే ఆ వాయిస్ వినండి. చెప్పు రాష్ట్ర, ఆడి పేరేంటి? బుడ్డా చోటా బాయ్. ఇంటి ఇచ్చాం. సో ఆడి ఫోటో వేస్తాను, చూడండి. ఫోన్ చేద్దాం వాడికి. హలో, చెప్పురా. ఇంకా నిద్రలేకపోలేదా? లేదు, ఇందాకే గుంటూరు వెళ్ళి వచ్చా. దేనికి? చిన్న పని మీద. అదే కానీ రేపు పొద్దున మాకు అపాయింట్మెంట్ దొరుకుతా 6 to 8 కానీ 6 to 7 కానీ. స్కూల్ దగ్గర క్యాంప్ ఫైర్, అదే భోగికి వెళ్దామని అనుకుంటున్నాం. 5 to 6 అయితే ఓకే. 5 to 6 ఏదంటే అది. సరే ఓకే, 5 to 6 ఫోన్ చేస్తా. సరే కానీ నేను నీకు విషయం చెప్తాను. చెప్పు. మరి ఇప్పుడు దాకా మనం మాట్లాడింది వ్లాగ్ లో పెడతానా? పెట్టు.
సరే రేపు పొద్దున ఫోన్ చేస్తా. 5 చేయి. సరే లేకపోతే 5:30కి. పర్లేదు. ఇగో నీకు ఆల్రెడీ నీ పేరు బ్లాగ్ లో చెప్పేసాం. ఓకే. బుడ్డా అగో అది చెప్పాడు హర్ష గారు, బొడ్డా అని చెప్పాడు. ఏదో ఒకటి. పడుకో. సో ఇప్పుడైతే మన అజయ్ గడికి అయితే చేసిన వాడు అపాయింట్మెంట్ ఓకే అన్నాడు, కాకపోతే కొంచెం ఎర్లీగా చెప్తున్నాడు. అంత పొద్దున్నే వాళ్ళు ఇస్తారా? నువ్వు లేవు సరిపోద్దిలే కానీ. సో నెక్స్ట్ అయితే ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డ్ గోస్ టు మిస్టర్ బన్నీ. వాడికైతే ఫోన్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం ఏం చేయలేం. ఆడు చిన్న సైజు బంటి. సర్లే ఈ ఫోన్ చేద్దాం. 5 minutes later. సో ఎప్పుడైతే బండికి అయితే కాల్ చేసామో లిఫ్ట్ చేశాడు, కానీ మీకు ఎందుకు వాయిస్ రికార్డింగ్ వేయలేదంటే వాడు ఎత్తలేదు, వేరే వాళ్ళు ఎత్తారు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, మీరేం అనుకోవాకండి, వేరే వాళ్ళు ఎత్తారు. మనోడు సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళాడు. మనం అన్నీ బాగుంటే మనం కూడా వెళ్ళేవాళ్ళం అనుకో సినిమాకి. డబ్బులు ఇష్యూ ఒకటి, అండ్ ఏమో మొత్తానికి కుదరలేదు. అసలు బ్లాగ్ కూడా తీద్దాం అనుకున్నాం మూవీకి వెళ్ళి, కానీ అది అవ్వలేదు. కొన్ని అని ఏంటి మిరాయి క్లిప్లు ఉన్నాయి, మిరాయి క్లిప్స్ పక్కన ఎందుకు మెయిన్ వీడియోలు వేస్తారు చూడండి, కాసేపు ఎంటైనామండి మీరు కూడా. సో ఇంకెవరు ఫోన్ చేద్దాం, ఇంకెవరు నా గ్యాంగ్లో ఆదికి ఫోన్ చేద్దాం. సో షిరిడి వెళ్ళాడు కదా, చేద్దాం ఒకసారి. రేపు పొద్దున వస్తే రాళ్ళే మోస్ట్లీ ఒకసారి చేసి ఆడుకుందాం కాసేపు, మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఉండేది. సరే కలుద్దాం. సాయంత్రం వెళ్తున్నాం రేపు. సాయంత్రం కాదు, ఫస్ట్ నువ్వు ఆడి ఫోన్ చేసి తర్వాత కలుద్దాం అన్నది. ఓకే ఆడి ఫోన్ చేద్దాం గైస్. ఇప్పుడైతే ఆదికి ఫోన్ చేసాం, వాడి బిజీ పర్సన్ ఫోన్ ఎత్తలేదు. సో మేమైతే ఫోన్ చేద్దాం. సరే ఇంకోటి చేద్దాం, వాడు బ్లాగ్లో లేడు, వాడి పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఫోన్ ఎత్తే వాడి క్లిప్ వేస్తాను లేపలేదు. మన కష్టాలు వీడికి రాకూడదు అసలు. ఏమో ప్లానింగ్ ఎవడు చేస్తున్నాడు, ఎగ్జిక్యూషన్ ఎవడు చేస్తున్నాడు, ఎవడో వస్తున్నాడు, ఎవడో వెళ్తున్నాడు, మనకు మాత్రం ఏం లేదు. సరే వాడి ఫోన్ చేసి తాగలుద్దాం. A few minutes later. సో ఇప్పుడు ఒకటి కాల్ చేసాం, వాడైతే ఎత్తలేదు. ఆ నెంబర్ అది కాదు అనుకుంటాం. మనమైతే ఇప్పుడు మన అజయ్ గడికి అయితే ఫోన్ చేసి వాడిని కాన్ఫిడెన్స్ కలుపుదామని చూద్దాం. సో లెట్స్ ఏమైద్దాం. హలో, డిస్టర్బ్ ఏమైనా చేశాను నేను ఇప్పుడు? సరే ఒకసారి హేమా గడికి ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ కలుపు. వాడి నెంబర్ లేదు నా దగ్గర, చెయ్యి ఒకసారి. చెప్పురా. ఏంటి మరి పొద్దున భోగికి? భోగి అయితే ఏందిరా? అయితే ఏంద్రి ఇప్పుడు భోగి అయితే ఏంటంటే వీడు చెన్నగడ మెసేజ్ చేశాడు, రేపు స్కూల్ దగ్గర క్యాంప్ ఫైర్ లాంటి చేద్దామని. సరే లాస్ట్ టైం కూడా వేసాం, ఈసారి కూడా వేద్దాం అనుకున్నా. వస్తావు నువ్వు కూడా అంటున్నా. అది కూడా ఉన్నాడు, అది కూడా వాడు షేడీ వెళ్ళాడు. దగ్గర అతనికి పుల్ల ఉన్నాయా? లాస్ట్ టైం రాలేదు, నెరగొకటి నుంచి సేమ్ అంతే ఈసారి కూడా. చేద్దాం. సరే రేపు పొద్దున్న ఫోన్ చేస్తా. ఓకే, ఎన్నింటికి? 5:30. సరే. సో ఇప్పుడైతే మన హేమ్ కిరణ్కి అయితే ఫోన్ చేసాం, వాడితే వస్తా అన్నాడు. సో నెక్స్ట్ అయితే మనకి నాగ్ కిరణ్కి అయితే ఫోన్ చేద్దాం. ఇందా చేసిన హేమ్ కిరణ్, ఇప్పుడేమో నాగ్ కిరణ్. ఇలా పేర్లు ఏమో ఒకటేలా ఉంటాయి, ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నా. జుట్టు ఏం చెప్తాం సర్లే. సో ఇద్దరు పర్సనాలిటీ వేరు. సో వాడికైతే ఫోన్ చేద్దాం. లచ్చి 2 hours later. సో నాగ్ కిరణ్కి అయితే కాల్ చేసాం, వాడైతే ఎత్తలేదు. సో వస్తే ఒకవేళ రేపు వస్తాడు, చూద్దాం రేపు ఏమేద్దాం. సో నేనైతే 2 partsగా చేద్దాం అనుకుంటున్నా. ఇది part 1. part 2 కోసం అయితే వెయిట్ చేయండి. అసలు part 2 ఉండి తెలియదు నాకు కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ క్యాన్సిల్ అయ్యి ఎవడో లెగకపోతే అది మా దరిద్రం, మేము ఏం చేయలేదు దానికి. సో part 1 అయితే టైం 11:27 అవుతుంది. నేను ఈవినింగ్ లోపు 6 లోపు అప్లోడ్ చేస్తాను. చూద్దాం అలా వచ్చిద్దాం. లచ్చి రేపు అయితే part 2, ఈరోజు అయితే part 1. సో లచ్చి అండ్ బాయ్ చెప్పారు. బాయ్, రేపు కలుద్దాం. part 2లో కలుద్దాం. బాయ్. మీ అందరికీ ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. నేనైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. సో మీ దగ్గర వ్లాగ్స్ కోసం ఏమైనా ఐడియాస్ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టండి, లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఈ వీడియో ఎంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న బాగా చెప్తున్నాడు అన్న. ఏదో సార్ మీ దయ. సరే ఉంటా మరి, బాయ్.
బాయ్ బాయ్. బాయ్ బాయ్.